I declare the 5th Telangana Police Sports and Games Meet 2026 open. శాంతి సామరస్యానికి ప్రతీకంగా చెప్పుకునేటువంటి కపోతాలని అలా స్వేచ్ఛాలుగా అలా వదిలేసి మీకు టైం ఉన్నప్పుడు ట్రైనింగ్ వస్తాను మీ దగ్గరికి. గన్ను పట్టుకుని అంతా ఫేక్ బుల్లెట్స్ అంతా మాకు రియల్ గన్స్ ఎత్తడం కూడా రాదు సార్. థ్యాంక్ యూ సో మచ్. మన డీసీపీ రాహుల్ గారు నేను నిన్ననే మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ టైం కలిసాము, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మేము. అండ్ ఆయన అంటున్నారు చూడంగానే, నవీన్ ఆర్మీ పార్టీ నుంచి పోలీస్ ఎందుకు జాయిన్ అవ్వలేదండి. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. ఆయన అనలేదు, నేనే అన్నాను. అండ్ ఇందాకే సార్ కూడా చెప్తున్నారు, సివి ఆనంద్ గారు తన అండర్-19 టీం కోసం కూడా ఆడారంట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నేను కూడా అండర్-19 సార్. క్రికెట్ బాల్ స్పీడ్ అండర్-19 ఉంటే కానీ ఆడను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. స్పోర్ట్స్ నాకు నిజంగానే చాలా మంది స్పోర్ట్స్ ఈ గేమ్లో గెలవాలని ఆడతారు. బట్ నేను స్కూల్లో ఆడినప్పటి నుంచి, కాలేజ్ టైంలో ఆడినప్పటి నుంచి, స్పోర్ట్స్లో most important game that you need to win, which sport teaches you, is to win at the game of life. And mental strength kuda sports valla chaala develop aitundi. Meerandaru field lo panchestaru, chaala hectic schedules undachu, chaala high stressful jobs maybe, criminals ni gaani enno high profile cases meer deal cheyalsi vastundi. So sports builds character ani nenu gattiga nammutanu. ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ లో అయినా మనం ధైర్యంగా మన టాలెంట్ లో, మన స్కిల్ లో నమ్మి ఒక బిలీఫ్ తో మనం ఆడినప్పుడు, అది గెలుపు అవడాన్ని పక్కన పెడితే మనలో మనకు ఒక సెల్ఫ్ బిలీఫ్ వస్తుంది. సో డెఫినెట్లీ మీరందరూ ఈ ఈవెంట్ ని పార్టిసిపేట్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ ని ఈ గేమ్స్ తోనే కాక మీ రియల్ లైఫ్ ఆన్ ఫీల్డ్ లో, మీ లైఫ్ లో కూడా స్పోర్ట్స్ నుంచి నేర్చుకున్న లెసన్స్ వాడాలని, దాంతో మీ క్యారెక్టర్ డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. ఓడిపోయిన వాళ్ళు నాకు కొంచెం తక్కువ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. మనకి లైఫ్ లో ఏ ఆపద ఉన్నా, ఏ సమస్య వచ్చినా మనం ఫస్ట్ ఆ దేవుడిని కోరుకుంటాం, దేవుడిని తలుచుకుంటాం. ఆ దేవుడు రావడం కొంచెం లేట్ అయితే నెక్స్ట్ మనందరికి గుర్తొచ్చేది మన పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటి ధైర్యం, ఏ కనెక్షన్స్ లేని ఒక సామాన్య నాగరికుడికి కూడా నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఆదుకోవడానికి ఆ భగవంతుడు రాకపోయినా పోలీస్ వాడు వస్తాడనే ఒక ధైర్యం నింపే డిపార్ట్మెంట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. సో అలాంటి ధైర్యం, అలాంటి నమ్మకం మాకు మీ డిపార్ట్మెంట్ మీద ఉంది. సో అలాంటి కర్తవ్యం మీరు నిర్వహిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఫర్ యువర్ సర్వీస్ టు అవర్ కంట్రీ, టు అవర్ స్టేట్, అండ్ we shall be forever indebted to your service. Thank you so much to each and every police officer.